ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆస్తి మిస్ అవ్వకూడదనే ఉంచుకున్నాను, లేదంటే ఎప్పుడో మిస్ క్యారేజ్ అయిపోయేది. మీరు మాత్రం రిపోర్ట్ కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. వర్క్ కమిట్ అయ్యాక అన్ని పర్ఫెక్ట్ గా చెయ్యాలి కదా మేడం. సూపర్ డాక్టర్. మీ అమౌంట్ మీకు ఇప్పుడే పంపించేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. ఓ హాయ్, ఎప్పుడొచ్చావు? ఓ నేను డోర్ మూయలేదా? నోర్ముయ్. పాపం శౌర్య సచ్చి పొమ్మన్నట్టున్నారు. ఇదంతా నీ పని అని నాకు తెలుసు అష్మిత. నీకు తెలుసని నాకు తెలుసు, ఎందుకంటే ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తాం కదా. నా హెల్ప్ తీసుకున్నట్టే తీసుకుని నాకు కాలు అడ్డం పెట్టి నన్ను కింద పడేసి హాస్పిటల్ పాలు చేసి అబోర్షన్ అయిందని డాక్టర్తో చెప్పించావు. యా, ప్లాన్ బాగుందా? నువ్వు అసలు మనిషివేనా? నీకేమనిపిస్తుంది? పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు. కాకపోతే అది మూగజీవి, నువ్వొక రోగివి. నువ్వు నన్ను ఎన్ని దరిద్రమైన పేర్లతో పిలుచుకున్నా నేను తిరిగి ఏమి అనను. ఎందుకంటే నీ విషయంలో నేను ఏమేం చెయ్యాలనుకుంటున్నానో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంతమంది చీకొట్టినా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీలో మార్పు రాదా? నా జాతకమే అంత రామలక్ష్మి. నువ్వు అనవసరంగా నాలో మార్పు రావాలని తీసుకురావాలని ప్రయత్నించుకో. నువ్విప్పుడు ఒక బిడ్డకి తల్లి కాబోతున్నావు, నీకు అర్థమవుతుందా? ఆ బిడ్డ నా కడుపులో పడ్డాకే నేను నీ జీవితం మీద అంతం తట్టుకోలేవు. నీకో చెప్పనా? ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఆస్తి అంతా నాకే వస్తుంది, నాకే నష్టం లేదు. కానీ నీకు బ్రతుకనేదే లేకుండా చేస్తాను. అష్మితని టచ్ చేస్తే ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యేలా చేస్తాను. మైండ్ ఇట్. ఈ ఫోన్లో ఇప్పుడు డాక్టర్తో మాట్లాడావు కదా, ఈ ఫోన్ని ఇప్పుడు సాక్ష్యంగా చూపించి నువ్వు ఆడిన నాటకం మొత్తం బయట పెడతాను. వదులు, వదులు రామా, వదులు. ఓ